మాజీ మంత్రి ఆర్కే రోజాకి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ పార్టీ భజన చేయడం ఆపి తెలుగుదేశం పార్టీలోకి వస్తే తనకి మంచి పదవి ఇస్తానని చెప్తున్నారట నారా చంద్రబాబు నాయుడు. రోజా తెలుగుదేశం పార్టీని అవమానించిన తీరు ఎవ్వరూ మర్చిపోలేరు. కేవలం అవమానించడమే కాదు, ఆయన ఏవైనా అయిపోతే బాగుండనే రేంజ్లో అయితే రోజా గారు రోజుకో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. తన సొంత కుటుంబ సభ్యులు, భార్య, పిల్లల్ని సైతం అవమానించారు. అలాంటి రోజా ఇప్పుడైతే తను ఉన్నటువంటి ప్లేస్లో సైతం డిపాజిట్లు కోల్పోయింది. ఆమె నిజంగానే ఓడిపోవడంతో ఆమెను తన నివాసంలో సైతం అవమానించే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజాకి జరిగిన అవమానంతో పాపం ఇంటి పట్టునే ఉండిపోయింది రోజా. అందుకే రోజాకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట చంద్రబాబు. వైసీపీ జపం చేయడం ఆపేసి రోజా కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఖచ్చితంగా తనకి మంచి పదవి ఇస్తామని, నామినేటెడ్ పదవితో తను ఉండొచ్చని ఆయన చెప్పినట్టుగా సమాచారం. నిజంగా చంద్రబాబు నాయుడు రోజా పిలుపు మేరకు కదులుతారా? అంటే రోజా గారు చంద్రబాబు ఆఫర్ ఇస్తే వస్తారా? జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలు వెంట్రుక కూడా పీకలేరని చెప్పే రోజా ఇప్పుడు చంద్రబాబు తన పార్టీలోకి వస్తే తనని ఏమంటారని ఫీల్ అవుతుందా? గతంలో తనని ఐరన్ లెగ్ అన్నారని, జగన్ అన్న నాకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకునే రోజా ఇప్పుడు పదవులు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆమెకు పాపం ఈఎంఐలు ఉన్నాయి కదా, కాబట్టి తెలుగుదేశం పార్టీ దిక్కు దివాను చూపిస్తారంటే వెళ్లకుండా ఎందుకుంటుంది అని మరికొందరు టీడీపీ కార్యకర్తలు సైతం సెటైర్లు వేస్తున్నారు. తప్పదు, ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళని టార్గెట్ చేసిన రోజా తిరిగి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటే పడక తప్పదు.